పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఎవరైనా చదవగలరా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సరిపోద్దండి. ప్రైజ్ గాడ్. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. దేవుడు భూమిని ఆకాశం అనలేదు, ఆకాశములు అన్నాడు. గమనించండి, అక్కడ 1వ వచనంలో చూస్తాం. దేవుడు భూమి ఆకాశములను సృజించును అంటే భూమిని సృష్టించాడు, ఆకాశములు బహువచనం అండి, ఆకాశములు సృష్టించాడు. సృష్టించిన ఆ సృష్టికర్త ఎవరంటే దేవుడు అని రాయబడింది. ప్రారంభములోనే ఆదికాండం 1వ అధ్యాయంలోనే 1వ వచనంలోనే దేవుళ్ళు అని రాయబడలేదు. దైవత్వం ఇక్కడే బయలుపరచబడింది. బైబిల్ ప్రారంభంలోనే దేవుళ్ళు అనకుండా దేవుడు అని బయలుపరచబడింది. అంటే దేవుడు ఒక్కడే బైబిల్ ప్రకారంగా. ఈ ముగ్గురు ఎట్లా వచ్చారంటే 3వ అధ్యాయంలో ముగ్గురు దేవుళ్ళు అనే పదాన్ని, దేవతలు అనే పదాన్ని, మీరు దేవుళ్ళుగా మారిపోతారనే పదాన్ని, బహువచనాన్ని మొట్టమొదట దేవుడి నోట రాలేదు కానీ సాతాను నోట వచ్చిందండి. అది మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో 5వ వచనంలో, ఏలనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవుడికి తెలియనని స్త్రీతో చెప్పగా అని చూద్దాం. ఇక్కడ దేవతలు అనే మాట చూస్తాం. ఇంగ్లీష్లో గాడ్స్, GODS. గాడ్స్ అంటే దేవుళ్ళు, దైవములు. దేవతలు అనే పదం కరెక్ట్ కాదు. ఇది కింగ్ జేమ్స్ వర్ష ప్రకారం చూస్తే దేవుళ్ళు అనే పదం పెట్టాలి ఇక్కడ. యాక్చువల్గా ఈ దేవుళ్ళు దేవతలు అనే పదం కాదు. యాక్చువల్గా అది ఒరిజినల్గా చెప్పాలంటే అస్సలు ఒరిజినల్గా దేవతలు కాదు, దేవుళ్ళు అనమాట. దేవుని ప్రవర్తన దాన్ని కరెక్షన్ చేశాడు ఈ కాలంలో. కాబట్టి ఇంకొన్ని ఇంగ్లీష్ బైబిల్ అయితే అక్కడ రాయబడిన ప్రకారం చూస్తే ఏంజల్స్, కానీ కింగ్ జేమ్స్ వర్షన్ నెల్సన్ థామస్ తర్జుమా ప్రకారముగా దాన్ని మన ప్రవక్త తీసుకున్నప్పుడు అక్కడ దేవుళ్ళు అనే పదం చూస్తామండి. హల్లెలూయా. దేవతలని తర్జుమా చేశారు ఇక్కడ, కానీ ప్రవక్త అంటాడు దేవతలు కాదు దేవుళ్ళు అని. అంటే ఒక్క దేవుడు అని ఆ పదాన్ని ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే 3వ అధ్యాయంలో ఒకడికంటే ఇంకెక్కువ ఉన్నారని దాన్ని ఎవరు పరిచయం చేశారు? ఇప్పుడు దేవుడా, పరిశుద్ధాత్మ, సేవకుల, ప్రవక్తల? కానే కాదు. ఎవరో తెలుసా అండి? ఒక్క దేవునికి బదులు మీరు దేవుళ్ళు అనే పదాన్ని మొట్టమొదట ఆదాంలోంచి కానీ అవ్వలోంచి కానీ దేవుళ్ళలోంచి రాలేదు, కానీ ఏ ప్రవక్త నుంచి రాదు. కానీ ఇక్కడ సాతానుడు సర్పములో ప్రవేశించి సర్పము ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు ఈ పండు తింటే మనుషులు కాదు దేవుళ్ళు అయిపోతారండి. చూసారా? దేవుడు అనే పదాన్ని పరిచయం చేసిన వాడే సాతానుడు. త్రిత్వమును, త్రియేక దేవుడు, ముగ్గురు దేవుళ్ళు, ఒక దేవుడి కంటే ముగ్గురు ఉన్నారు, ఒక దేవుడి కంటే మీరు దేవుళ్ళు అయిపోతారు అంటే మనుషులు దేవుళ్ళు అయిపోతారని దాన్ని మొట్టమొదటి బేజం వేసిన వాడే సాతానుడు. అందుకే ఈరోజు లోకములో మనుషులే దేవుళ్ళు అయిపోయారండి. మనుషులే దేవుళ్ళు అయిపోయారండి. కొన్ని చోట్ల అయితే ఏమంటారు, మామూలుగా బట్టల చేపలు కస్టమర్లే మా దేవుళ్ళు అంటారు. అవునా? కొంతమంది అయితే వాళ్ళ అమ్మా నాన్నలే దేవుళ్ళు. అమ్మ నాన్న గౌరవించడం వేరు, పూజించడం వేరండి. అమ్మా నాన్న పూజించకూడదు, అమ్మా నాన్నని సన్మానించాలి. అమ్మా నాన్నలు దేవుళ్ళు కారు. అలాగైతే అవ్వాదములు కూడా దేవుళ్ళు లెక్కొచ్చేస్తారు. కాబట్టి అదే నేర్పాడు సాతానుడు. మనుషులైన మీరు దేవుళ్ళు అయిపోతారని చెప్పాడు. ఈరోజు చాలామంది దేవుళ్ళు అయిపోయారండి. అక్కడెక్కడో లహరి కృష్ణ వాడు దేవుడు అయిపోయాడు, సాయిబాబు దేవుడు అయిపోయాడు, రాముడు దేవుడు అయిపోయాడు, తోకోడు దేవుడు అయిపోయాడు, ముట్టోడు దేవుడు అయిపోయాడు, మూడు తలకాయలు, 4 కళ్ళోళ్ళు, తలకాయలోళ్ళు, వికృత రూపాళ్ళు, పంది దేవుడే, కుక్క దేవుడే, ఎలక దేవుడే, నెమలి దేవుడే, ఇంకా పులి దేవుడే, ఇంకా ఆఖరికి ఇది దేవుడే. అంటే ఈడేం చేశాడు? మనుషులను దేవుడు చేసేసాడు. సృష్టిలో ఉన్న ఆ చెట్టు దేవుడు అండి బాబు. ఈ రోజుల్లో చెట్టు కూడా దేవుడే. రాయ, రెప్ప, బంగారం, ఇత్తడి, వెండి అన్నీ మొత్తం కలిపి కొడితే చెట్టు దేవుడే. పత్రం అది దేవుడే. పత్రం కుంకుమ పెట్టి ఇదేంటిది
పశువు రాశి, కుంకుమ రాశి 3 బొట్లు పెడితే ఖచ్చితంగా ఇంద్రుడు అక్కడ ముద్దు పెడతాడు, లేకపోతే దేవతానికి పూజ చేస్తాడు, కొరవ కొట్టేస్తాడండి. అలా దేవుళ్ళు అనే పదాన్ని ఎవరు తీసుకొచ్చారు బైబిల్ అంటే అసలు దేవుడు కాదు, దేవుడు ప్రవక్తలు కాదు, సాతానుడే ఇక్కడ పరిచయం చేశాడండి. మీకు అర్థమవుతుందండి? దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి దేవుడు ఒక్కడే ఉన్నాడు. అందుకే నేను ఈ సంవత్సరంలో మొట్టమొదటి తీసుకున్నది ఏంటంటే దేవుడు అనే పదం తీసుకున్నాను. పోయినసారి మనం ఏం చెప్పుకున్నామంటే దేవుడు అనే మొదటి భాగంలో 2 విషయాలు చెప్పాను. దేవుడు ఆదిలో ఏమై ఉన్నాడు అని చెప్పుకున్నాం, గుర్తొస్తుందా? విన్నారా? 2వ పాయింట్ కూడా చెప్పుకున్నాం, దేవుడు అనగా అర్థం ఏమిటని చెప్పుకున్నాం. గత వారం మనం చూస్తాం. ఈ వారం మనం కొన్ని చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుని వెళ్దాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సబ్జెక్ట్ను ప్రభువా తీసుకొని ఉండగా నన్ను అభిషేకించండి, మాట్లాడే శక్తినివ్వండి, పరిశుద్ధాత్మ నింపండి. మీకే రాజస్వాగతం. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. దయచేసుకొచ్చేయండి. మన అంశం యథావిధిగానే దేవుడు. ఇది 2వ పార్ట్ లేక 2వ భాగం. ఈ దేవుడి అంశం ఎప్పుడు దాకా వెళ్తానో నాకు తెలియదు, కానీ సంఘానికి దేవుని గురించిన అన్ని కోణాల్లో మరియు ప్రవక్త చెప్పినటువంటి అంశాల్లోంచి తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని గురించి తెలియకుండా దేవుని మనం ఎలా ఆరాధిస్తాం? దేవుడు ఏమైనాడు అని తెలుసుకోకుండా దేవుని మనం ఎలా కలిగి ఉన్నాం చెప్పగలుగుతాం? ఈ కాల ప్రవక్త నాడు ఒక చోట టైటిల్ పెట్టారు ఎవరో, ఏమిటంటే దేవుని అర్థం చేసుకుంటూ రండి అని బోర్డు పెట్టాడు ఒక ఆయన, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి. కానీ ఈ కాల ప్రవక్త నాడు దేవుడు మనకి అర్థం కాడు అన్నాడండి. అదేంటండి? దేవుడు మనకి కానీ విశ్వాసము ద్వారా నమ్మాలి అన్నాడండి. దేవుని అర్థం చేసుకోలేము కానీ దేవుని నమ్మగలుగుతాము కానీ అర్థం చేసుకోలేము. అసలు ఆయన అర్థం చేసుకోవడమే చాలా కష్టం. ఆయన్ని కానీ ఆయన తలంపులు కానీ ఆయన ప్రేమను కానీ, ఆయన ప్రేమంట చాలా లోతైంది, చాలా ఎత్తైంది. ఆయన ప్రేమని ఒక ఆయన వర్ణించలేక చెప్తున్నాడు. ఆయన ప్రేమ కోసం సముద్రం అని ఇంకగా మారిపోయి, సిరాగా మారిపోయి, లోకంలో చెట్లన్నీ కూడా పెండ్లగా మారిపోయి, కలమలుగా మారిపోయి, లోకంలో ఉన్న ఆ యొక్క ఎవరు రచయితలందరూ కూడా రైట్ మొదలు పెడితే ఆకాశం పేపర్గా తీసుకుంటే సరిపోదంటండి. ఏమైనా అర్థమైంది మీకు? ఏమన్నాను? సముద్రము ఇంకగా, చెట్లన్నీ పెండ్లుగా తయారు చేస్తే లోకంలో కవులందరూ కూడా, రచయితలందరూ కవులందరూ కూడా కూర్చుని రాయి మొదలు పెడితే ఆకాశం అనే తెర కూడా సరిపోదంట అండి. ఆయన ప్రేమని ఏ మనుష్యుడు వర్ణించలేడు. అంత పెద్ద ప్రేమ గల దేవుడు అండి ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రేమై ఉన్నాడండి, మర్చిపోకండి. దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు. దేవునికి ప్రేమ గల దేవుడు అండి ఆయన. దేవుడిలో ప్రేమ ఉంది, కృప ఉంది, క్షమాపణ ఉంది, ప్రేమించగల ఆ సామర్థ్యత ఆయనలో ఉంది. కాబట్టి ఈ ఉదయకాలంలో మరొక అంశం మనం తీసుకుందాం. దేవునికి స్తుతి కలుగాక. దేవుడు 2వ భాగంలో ఈ తీసుకోబోతున్న అంశం ఇది. ఇప్పుడు యెహోవాయే సమస్తమును సృష్టించిన సృష్టికర్త, లేక దేవుడు సృష్టికర్త. దేవుడు అనేవాడు సృష్టించాలి. దేవుని సృష్టించడం కాదు, ఇక్కడ దేవుడే సృష్టించాలి. సాధారణంగా మనం ఏం చూస్తాం, చాలా చోట్ల ఏం చూస్తామంటే మనుషులు దేవుని చేస్తూ ఉంటారు. అవును కదా? ఇప్పుడు ఉదాహరణకి మా లోకంలో చూస్తుంటే మనుషుల్ని దేవుడిగా చేసిన రాష్ట్రాలు ఉన్నాయి, దేశాలు కూడా ఉన్నాయి. అక్కడెక్కడో దిగంబరి అంటాడండి, వాడు పూర్తిగా దిగంబరి, వాడు దేవుడు అంట. గడ్డం పెంచుకుంటే బాబాలు వాళ్ళు దేవుళ్ళు అంటండి. ఋషులు లేకపోతే గొప్ప గొప్ప కవులు వీళ్ళందరూ కూడా దేవుళ్ళు అయిపోయారండి. సాధన చెప్పారంటే అంటే మనుషుల్ని దేవుళ్ళుగా చేస్తున్నారండి. ఆదిలో ఆ ఆలోచన ఎవరిది? సాతానిది, మర్చిపోకండి. సో సాతానుడు భూమి అంతటి కూడా పనిచేస్తున్నాడు. అంటే మనుషుల్ని దేవుళ్ళుగా చేసేస్తున్నారండి. మనుష్యుడు ఎన్నడూ దేవుడు కాడు.
దేవుని ద్వారా మాత్రమే అతడు చేయగలుగుతాడు. దేవునికి స్తుతి కలుగాక. నేను చెప్పేది ఏంటంటే, సమస్త సృష్టికర్త ఒకడున్నాడు. దేవుడు అనేవాడు సృష్టిస్తాడు కానీ సృష్టించబడడు. చూడండి, ఇప్పుడు దసరా వచ్చిందనుకోండి, చక్కగా పులి తయారు చేస్తారు. ఆ పులి మీద ఒక స్త్రీ బొమ్మ తయారు చేస్తారు. ఆ స్త్రీ బొమ్మకి రంగులు వేస్తారు, అన్నేసి అలంకరిస్తారు, దేవత అంటారు. దేవుని చేశారు. అలాగే వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి టైంలో వాళ్ళు మట్టి తీసుకుని బొమ్మ తయారు చేస్తారు. ఒక బొమ్మ తయారు చేసి రూపం తయారు చేసి దానికి ఒక వేణులాంటి మూతి పెట్టి ఆ కలర్ వేసి చక్క ఎత్తైన స్థలంగా పెద్దగా చేసి, మనిషి కన్నా ఎక్కువ పెద్దగా చేసి, నేను అప్పుడు అనుకుంటాను, మనిషి అంత ఎత్తుంటే ఏం చేదురు? గుమ్మలు పడతాయా? కూర్చోబెడతావా? కరెంట్ తెలియవు. రోడ్డు సరిపోతాయా? కార్లు సరిపోతాయి? కార్లు అంతంత మనిషి ఎత్తే కార్లు ఎంత ఉండాలిగా, మరి ఎంత ఉండాలి? మాట్లాడేంటండి. అప్పుడు మన ఇల్లు ఎంత కట్టుకోవాలి? ఈ బుడబుడి సరిపో మనకి. మనుషులు ఊహించినట్టుగా దేవుడు లేడు. ఈరోజు మనుషులు వినాయక చవితి వస్తే పెద్ద బొమ్మ చేస్తారన్నమాట. వాళ్ళు ఏమనుకున్నారు? దేవుడు అంత పెద్దోడని. కొంతమంది అనుకుంటారు భూమి ఆకాశంలో పటజనబడండి. భూమి ఆకాశంలో పటజనబడి ఆయన సర్వయాంత్రియామి, అన్నిటిలో అందరిలో ఉన్నవాడు. ఎంత పెద్ద దేవుడిగా ఉన్నానో చిన్నవాడిగా మారగల శక్తి గల దేవుడు అండి ఆయన. రక్త మాంసంలో ప్రత్యక్షపరచబడిన దేవుడు అండి ఆయన. కాబట్టి పండుగ వస్తుంటే మనుషులు మట్టి తీసుకుని బొమ్మ చేస్తూ ఉంటారు, రకరకాలు తయారు చేస్తూ ఉంటారు. ఈరోజు మనుషుల్ని దేవుళ్ళు చేసేస్తున్నారు కదా. అక్కడ మరి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారికి పెట్టారో 108 పెట్టగానే గుండె వ్యాధులని అంత బాగుపడగానే ఆయన్ని కూడా దేవుడు చేసేసారండి. కొంతమంది రాజకీయ వ్యక్తులు దేవుళ్ళు అయిపోయారు, కొంతమంది బాబాలు దేవుళ్ళు అయిపోయారు, కొంతమంది పాస్టర్లు కూడా దేవుళ్ళు అయిపోయారండి. ఇలా మనిషిని దేవుళ్ళు చేస్తున్నారు. మనిషి బొమ్మ మట్టితోనూ బంగారంతోనూ వెండితోనూ కర్రతోనూ రాతితోనూ కూడా దేవుళ్ళని చేస్తున్నారు. అంటే మనుషుడే దేవుణ్ణి సృష్టిస్తున్నాడండి. అయితే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆయనే సృష్టికర్త అన్నాడండి. ఒక వాక్యం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే మొదటి వచనం 2వ వచనం చదువుదామండి. గమనించిన అందరూ కూడా 2వ వచనం అమ్మ. 2వ వచనం. ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగిన. చూడ, సమస్తము ఆయన మూలముగా కలిగిను అన్నాడండి. ఎవరి మూలంగా? ఆదియందు వాక్యమైన దేవుని మూలముగా చెప్పుకోవాలి. ఇది కొంచెం అటు ఇటు ఉంటుంది కానీ అర్థం చేసుకోగలిగితే ప్రత్యక్షత ఉంది అక్కడ. ఆదియందు వాక్యమును అన్నాడు. వాక్యం అంటే లోగోస్. ఈ లోగోసే శరీరంగా మార్చబడిందండి. హల్లెలూయా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడైపోయాడు. ఇంతగా వాక్యమే దేవుడు. మరి ఆ వాక్యం 14 ప్రకారం చూస్తే శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు. 14 ప్రకారం చూస్తే ఆ వాక్యము ఏ వాక్యము? ఆ దేవుడు అని చెప్పాలి, ఆది ఉందన్న దేవుడు అని చెప్పాలి. ఇక్కడ ప్రత్యక్ష దొరుకుతుంది మనకి, అవునా? ఏమంటాడు ఇక్కడ? ఆది అందున్న దేవుడు. ఇక్కడ ఆది అందు భూమి ఆకాశమును సృష్టించిన ఆ దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడే 1:14 ప్రకారంగా శరీరం దాల్చిన వాడే మన మధ్య నివసించాడు. అంటే కనబడిన దేవుడు, అదృశ్యమైన దేవుడు సృష్టిలో మనిషి రూపంలో కనిపిస్తున్నాడు. యేసు మనిషి కాడు, మానవుడు మాత్రమే కాదైన సంపూర్ణమైన దేవుడు కూడా అండి. యేసు ప్రవక్త మాత్రమే కాదు, గొర్రెపిల్ల మాత్రమే కాదు, యాజకుడు మాత్రమే కాదు, హల్లెలూయా, దేవుని కుమారుడు మాత్రమే కాదు, క్రీస్తు మాత్రమే కాదు, ఇవన్నిటికి మించినటువంటి వాడు దేవుడిగా ఉన్నాడండి ఆయన. అయితే ఇక్కడ వినండి, ఆది యందు ఉన్నటువంటి వాక్యమైన ఆ దేవుడే శరీరధారిగా మన మధ్యకు వచ్చినటువంటి యేసుక్రీస్తు అని చాలా స్పష్టంగా రాయబడింది బైబిల్లో. బైబిల్ ప్రకారం చూస్తే ఆది యందు ఉన్న వాక్యమే ఆ దేవుడే శరీరధారిగా వచ్చాడు కదా.
శరీరధారిగా రాక మునుపు వాక్యముగా ఉన్నటువంటి ఆయన సమస్తాన్ని సృష్టించాడు. శరీరముగా వచ్చినా ఆయనే వాక్యము, శరీరంగా రాకపోయినా ఆయనే వాక్యమైన ఆది అందున దేవుడు. ఈ ఆది అందున దేవుడు ఏం చేశాడు? 3వ వచనం ప్రకారముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అని చాలా స్పష్టంగా ఉందండి. అంటే వాక్యమైన దేవుడు లేకుండా ఇప్పుడు కలిగి ఉన్నది ఏది అసలు ఆయన లేకుండా రాలేదు, చేయబడలేదు. సమస్తము ఆయన ద్వారా, ఆయన మూలముగా ఇవన్నీ కూడా చేయబడ్డాయని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు సృష్టికర్త ఎవరు? ఒక్కడే సృష్టికర్త ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారముగా 2-3 వచనం ప్రకారముగా ఆ వాక్యము శరీరధారిగా వచ్చినటువంటిది వ్యక్తి ఎవరంటే భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తే ఆదిలో ఉన్న వాక్యం, యేసుక్రీస్తే ఆదిలో ఉన్న దేవుడు. చాలా స్పష్టంగా ఉంది. ఆ దేవుడే భూమి ఆకాశమును సృజించెను. చెప్పాలంటే సాక్షాత్తము సృష్టికర్త వలె రాకుండా సృష్టిలో ఒక సృష్టిగా వచ్చాడండి. దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు మన అంశం ఏంటంటే చెప్పాను కదా, సమస్తమును సృజించిన సృష్టికర్త యెహోవాయే, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. వింటున్నారా? దేవునికి మహిమ కలుగాక. అని తీసుకెళ్ళి ఆడు ప్రసంగం చేస్తున్నాడు అక్కడ తీసుకెళ్ళి. అందుకే పిల్లల్ని రావద్దని చెప్తున్నాను నేను. వాడికి అవకాశం ఎక్కడ కూడా ఎక్కేస్తాడు వాడు. తల్లులు పిల్లల దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు చెప్తాను? వదిలేస్తే అక్కడే ఆడరండి వాళ్ళు, నా మీద కూడా ఎక్కేస్తారు. ఎందుకు తెలుసా? ఒక ఆత్మ పనిచేద్ది అక్కడ. అందుకని ఈ ప్రాంతానికి రాను పిల్లలు నేను అసలు తిరగను చర్చిలో. నాకు తెలుసు. దేవునికి స్తుతి కలుగాక. దేవుని కార్యాన్ని ఆటంకపరచొద్దు. హల్లెలూయా. సరే వెళ్దాం. మనం ఏం చెప్పుకుంటున్నాం? మనం చెప్పండి. యెహోవాయే సృష్టికర్త. చూద్దాం ఇప్పుడు మన వాక్యం తెరుద్దాం. నాతో పాటు వాక్యం పేరు యెషయా గ్రంథము 37వ అధ్యాయము 40 నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 40 తీయండి. చెప్పారు యెషయా గ్రంథం 40. యెషయా గ్రంథం 40 అధ్యాయము సోదరులారా 26వ వచనాన్ని చదవండి. చూసారా? మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను. అంటే మీ కన్నులు పైకెత్తండి, వీటిని ఎవరు సృజించారు అని ప్రశ్న వేస్తున్నాడు. వీటిని చూద్దాం. దేవునికి ఇంకా చూద్దాం. ఇంకొక వాక్యం 43వ అధ్యాయం అదే గ్రంథం 7వ వచనం చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని ఇంకా నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడును నేనే. చూసారండి? ఏమన్నాడు? కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బరిదులైన వారిని అందరినీ తీసుకుని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములను కూర్చబడవలెను అని చెప్పుకొస్తున్నాడు. అంటే నేనే మిమ్మల్ని కలగజేశాను అంటున్నాడు. మనిషి దేవుని చేయడం కాదు, దేవుడే మనిషిని చేశాడు. ఇది బైబిల్ ప్రకారంగా కరెక్టు. ఒకవేళ మనిషి దేవుని చేస్తే వాక్య ప్రకారంగా తప్పు, అది దేవునికి విరుద్ధమైన కార్యము. ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు అదే చేశారు. దారి మధ్యలో వరకు ఏం చేశారట? నడిపించడానికి ఒక యుద్ధం చేసుకున్నారట. ఏంటంటే ఏంటది? ఎద్దు. శివలింగం ముందు పడుకుంటుంది ఎద్దు, అదే ఇది. ఎక్కడొచ్చింది ఆ ఎద్దు? ఇదే ఇది. వాళ్ళు అది చేశారు, దాన్ని కాపీ కొట్టి ఇది చేశారు వీళ్ళంతే. ఏం తేడా లేదు. అన్ని బైబిల్ కాపీలు మొత్తం. హిందూస్ జరిగే ప్రతిదీ బైబిల్ కాపీ అండి.
ప్రతిదీ, ఎవ్రీథింగ్. సీత గారికి గీత గీసిన లక్ష్మణుడి గీత కూడా అదే, బైబిల్ అదే. కృష్ణుడు చిన్నప్పుడు మోస్తున్నప్పుడు ఆ నదిలోంచి వెళ్తున్నప్పుడు వెనకాల తరుకు వస్తుంది చూడండి, అది కూడా బైబిల్ అదే. దేవత బొమ్మల్ని సాకల వారు మాత్రమే మొయ్యాలి, భుజాల మీద నెత్తి మీద. బైబిల్లో మందాసమును లేవులేం మొయ్యాలి. టోటల్గా బైబిల్ అది అంతా. వింటున్నారా? కాబట్టి నా సోదరులారా, మొట్టమొదట బైబిల్లో ఈ విగ్రహారాధన అనేది బబులోను దేశంలో ప్రారంభించబడింది. మనుషులను దేవుళ్ళు చేయడం అనేది అక్కడే చూస్తాం మనం. నిమ్రోదునే వాళ్ళు దేవునిగా చేశారు. నిమ్రోదు కూడా దేవుడు అయిపోయి అనుకున్నాడు. దేవుడు ఆ స్థానానికి ఏ జీవి రాకూడదు, ఏ సృష్టి రాకూడదు, ఏ మనుషుడు కూడా దేవుని స్థానానికి రాకూడదు. దేవుడే. దేవుని స్థానంలోనికి ఒకప్పుడు సాతాను రావాలని ప్రయత్నం చేశాడు. ఈ లూసిఫర్ అనే వాడికి దేవుడు చాలా ఆధిక్యతనిచ్చాడు. వాడు నిలుపుకోలేక వాడిని బట్టి గర్వించిన వాడే. దేవుడు అతన్ని బహుగా దీవిస్తే అభిషేకించమన్న ఈ కెరేబు దేవుని పైనే హెచ్చించుకున్నది. అంటే దేవుడు వలె ఆరాధించబడిన కోరిక సాతానుకు వచ్చింది. ఆరాధన పాత్రులు కూడా సృష్టికర్త మాత్రమేనండి. ఏ మనుష్యుని మనం ఆరాధించకూడదు, ఏ సృష్టిని ఆరాధించకూడదు, ఏ బొమ్మను ఆరాధించకూడదు, ఏ పాస్టర్ని ఆరాధించకూడదు. యేసుక్రీస్తుని మాత్రమే ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆరాధనకి పాత్రుడై ఉన్నాడు, పరిశుద్ధుడైన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఆయన పనిచేస్తుందా? మనకి హల్లెలూయా. వాడు వినేసి ఉంటాడు మాకు నా వాక్యాన్ని. వాడు ఇక్కడ ఉన్నాడు, అయితే బయట ఎక్కడ ఉన్నాడు. మీరు కాదులే, కంగారపడకండి, మీ పక్కన ఎక్కడ ఉన్నాడు. సో దేవునికి స్తుతి కలుగాక. అది రికార్డ్ అవుతుంది అంటే కంగారపడక మీరు. హల్లెలూయా. చూసారా, ఏ మనుషునికి తీసుకొచ్చి మనుషుని దేవుని పక్కన కూర్చోబెట్టకూడదు. దేవుని పక్క ఎవ్వరు కూర్చుని అర్హులు కారు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన, అనుమతించబడిన, పిలువబడిన, ఏర్పరచబడిన, భార్యగా చేసుకున్న తమ ప్రియురాలు తప్ప ఆయన పక్కన కూర్చోడానికి ఎవరు అర్హులు కారండి. అది కూడా ఆయనే అప్రిషియేట్ చేయాలి. ఆయనే ఆ వ్యక్తిని ఎన్నుకొని ఆయన పిలవాలి. వారు మాత్రమే ఆయన పక్కన కూర్చోగలరు. ప్రతి వారు ఆయన పక్కన కూర్చోడానికి అర్హులు కారు. కాబట్టి ఆయన సృష్టించాడు. ఎలా సృష్టించాడు చూద్దాం. ఆది కాండంకి వద్దాం. హల్లెలూయా. ఓ దేవునికి మహిమ కలుగాక. మొదటిగా మనం చూస్తుంటే చూడండి, ఇక్కడ 7 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మొదటగా భూమిని, ఆకాశం సృష్టించాడండి ఆయన. ఏంటండి? భూమిని, ఆకాశం. దేవుడు అనేవాడట సృష్టించేవాడే దేవుడండోయ్. మనుషుల చేత చేయబడినవాడు దేవుడు కాదు. కానీ దేవుడు అనేవాడు ఏం చేయాలట? క్రియేటెడ్. ఆయన దేవుడైతే సృష్టి అయి ఉండాలి, ఆయన సృష్టికర్త అయి ఉండాలి. సృష్టించేవాడే దేవుడు. ఎవరు సృష్టిస్తారో వారి దేవుళ్ళు. కానీ ఇక్కడ ఒక్క దేవుడు మాత్రం ఉన్నాడు, ఆయన ఒక్కడు మాత్రమే సృష్టించాడట. హల్లెలూయా. చూడండి నా ప్రియ సోదరులారా, యెషయా గ్రంథం అలా పట్టుకుని యెషయా గ్రంథం రండి. 45:12 వచ్చినది ఒకసారి. అక్కడి నుంచి మనకి ఇక్కడికి వద్దాం. ఆది కాండానికి ఒకటి చదవండి. 45:12 వచ్చినవండి. భూమిని కలుగజేసిన వాడును, ఈ మాటలు విన్నా జాగ్రత్తగా, భూమిని కలుగజేసిన వాడును నేనే, ఆ భూమి మీద ఉన్న నరులను కూడా నేనే సృష్టించి తినాడండి. ఆయన స్వయంగా చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా మధ్యలో దూరిపోతారేమో, నేను ఒక్కడనే అనే మాట కూడా ఉపయోగించాడు. 44:24 చూడండి దయచేసి. యెషయా గ్రంథంలోని 44:24 చూడండి. గర్భమునని నిర్మించినది నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, యెహోవానగు నేనే సమస్తను జరిగించేవాడును. మళ్ళీ మధ్యలో ఇంకోటి దూరిపోతాడేమో, నేను కూడా చేశాను భూమిని, నేను కూడా చేశాను ఆకాశాన్ని, నేను కూడా చేశాను సూర్యుడిని, నేను కూడా చేశాను సృష్టిని,
నేను కూడా చేశాను జంతువుల్ని, నేను సృష్టించానని మధ్యలో ఒకడు వస్తాడేమో, అది కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. దేవుడు చెప్తున్నాడు, నేను ఒక్కడనే. ఈరోజు ప్రపంచమంతా సృష్టికర్త కోసం ఎదుగులాడుతుందన్నమాట, ఎవరు సృష్టించారని. బయట అయితే విష్ణు, బ్రహ్మ, మహేశ్వర. బ్రహ్మ సృష్టించాడంటున్నారు, కానీ ఆరాధనలు, స్తుతులు ఎవరికి పోతున్నాయంటే విష్ణుడికి పోతా ఉన్నాయి. కానీ మన దేశంలో విష్ణు, బ్రహ్మ, మహేశ్వర అని ముగ్గురు దేవుళ్ళు నమ్మేటువంటి వారు ఉన్నారు. ముగ్గురు దేవుళ్ళే వాళ్ళకి. అర్థమైందండి? అయితే మీకు తెలుసా, ముగ్గురు దేవుళ్ళు ఎత్తి కాలప్రవర్తన ఇండియా వచ్చిన కొంచెం టైం అయినా కానీ ఇండియా అంతా బాగా స్టడీ చేశాడండి ఆయన ఇండియాని. అంటాడైనా హిందూ దేశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ఆరాధిస్తారు. కానీ విష్ణుకి, మహేశ్వరికి అంటే ఈశ్వరికి దేవాలయాలు ఉన్నాయి. కృష్ణుడికి దేవాలయాలు ఉన్నాయి, ఈశ్వరుడికి శివుడికి దేవాలయాలు ఉన్నాయి. కానీ బ్రహ్మకి దేవాలయాలు లేవంటండి. ఎప్పుడైనా చూశారు మీరు? ఇది బ్రహ్మ ఆలయం చూసారు ఎక్కడని మీరు? అసలు ఈ ఇండియా దేశంలో బ్రహ్మ అనే దేవునికి ఆలయమే లేదట. నాకు ఆ విషయం తెలియదు ప్రవచ చెప్పేదాకా. ఇండియాలో పుట్టి మన ఇండియాలో పుట్టిన మనకే విషయం తెలియదు. ఆయన ఎక్కడ అమెరికా నుంచి వచ్చి దేవుని ఆత్మతోటి మొత్తం ఒక ట్రిప్లోనే మొత్తం అంత ఇండియా గురించి చెప్పేశాడండి. ఆయన ఈజ్ ద ప్రాఫెట్, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు కాబట్టి దేవుడు అతను అనుమతించాడు. ప్యారా, ఇండియా దేశంలో పుట్టిన మనము బ్రహ్మకి ఆలయం ఉన్న సంగతి మనకే పుట్టి ఇండియన్స్ మళ్ళా ఏమంటా, ఆమె ఇండియన్స్ కూడా తెలియని సంగతిలో ఈ కాలంలో ప్రవచ చెప్పిన విషయాలు ఉన్నాయండి. దేవునికి మహిమ కలుగాక. వింటున్నారండి? ఇంకొక చెప్పిన, ఇండియా అనే పేరు మన బైబిల్లో ఉందండి. హిందూ దేశం అనే పేరుతో బైబిల్లో మనం చూస్తాం. అంటే ఈ గ్రంథములో హిందూ దేశం అనే పేరు రాయబడింది. ఇలాంటి హిందువులు ఈ గ్రంథం ఎక్కడ కాదంటారు. అసలు ఈ గ్రంథములు చెప్పిన ప్రకారం చూస్తే ఆశ్వేష కాలంలో హిందూ దేశాన్ని కూడా ఏలటం జరిగిందండి. ఆశ్వ రోజు హిందూ దేశాన్ని కూడా పరిపాలించాడు. కాబట్టి బైబిల్లో మన దేశ పేరుంది, భారతీయ పేరుంది. దేవునికి మహిమ కలుగాక. అందులో మనం ఉన్నాం. ప్రైజ్ గాడ్. కాబట్టి బ్రహ్మకి ఆలయం లేవండి. మిగతా ఇద్దరు ఎవరు? విష్ణుడు శ్రీకృష్ణుడు వేస్తాలన్నీ మూడు గుళ్ళు ఉంటాయండి. తర్వాత ఇంకెవరు? మహేశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడే. ఈశ్వరుడికి ఆలయాలు ఉన్నాయి, కృష్ణుడికి ఆలయాలు ఉన్నాయి. 1600 కన్నికలను ఆడించాడంట అయ్యగారు. ఎవరో? రాసలేలుడు. ఈయన దేవుడట. దేవునికి కామ, క్రోధ, మత మత్సరము లేనివాడే దేవుడు. దేవునికి కామం ఉండదు, దేవునికి కామం ఉండదు. దేవుడు సెక్సులిస్ట్ కాదు. హల్లెలూయా. కృష్ణుడికి అయితే ఆడపిల్ల స్నానం చేస్తే బట్టలు ఎత్తుకుపోయాడండి. ఈ పాడి పనులు వేసిపోయి చేశాడు ఎక్కడైనా? చేశాడండి? చేశాడా? మాట్లాడరేంటండి? సరే, పరమేశ్వరుడు ఏం చేశాడు? సొంత కొడుక్కి పీక నరికి అంటే హత్య చేశాడు. చేసిన తర్వాత ఆయన వెళ్ళి ఏనుగు తలకి, ముసలేనుగు తలకి తీసుకొని అతికించాడండి సొంత కొడుక్కి. ఉన్న తలకి అతకలేనంత అసమర్థుడు దేవుడు ఎట్ట అవుతాడు? అదే నా యేసు ప్రభు అక్కడైతే ఏ మనిషిని చెవు పడిపోయిందో ఏనుగు చెవిటి రాలేదు. కానీ ఆయన వాడి చెవి తగిలించాడండి అక్కడ. అవునా కదా? ఒకవేళ ఈశ్వరులే కనుక ఆయన ఈ చెవి చిన్నది పెద్ద అవుతుండే ఎలా ఉండేది? వికృత రూపంగా ఉండేది అన్నమాట. ఈ చెవి ఎంత, ఈ చెవి అంతా. ఆయన ఏనుగు తలగబట్టినట్టు యేసు ప్రభు ఏనుగు యొక్క చెవునట్టుకు తీసుకొచ్చి అతకలేడు. తగ్గించండి, చూడండి, ఈ చెవిని అతికించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. అర్థమంతా సోదరులారా? సృష్టికర్త అంటే ఏంటి? ఆయన తనకు తానుగా ఉండి సృష్టించబడి సృష్టికర్త అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఏం చెప్పుకున్నాం? దేవుళ్ళు అనే పదం మనం చూసాం ఇక్కడ. కానీ ఇక్కడ ఇంకా తగ్గించాలి, సౌండ్ ఎందుకు ఇంకా తగ్గించాలి? సౌండ్ పొల్యూషన్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగా. నాన్న ఏం చేస్తున్నావు నాన్న? నాకు సెట్ అవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సరిపోద్ది.
చూడండి నా ప్రియ సోదరులారా, విన్నారా? బాగా వినిపించింది, బాగానే స్పష్టంగా ఉందా? హల్లెలూయా. కొంచెం లైట్ ఎక్కువ పెట్టు పెడితే ఎక్కువ పెట్టేస్తున్నారు, అది మొత్తం తగ్గించేస్తున్నారు. హల్లెలూయా. ఇంకా కొంచెం పెట్టాలి. దేవునికి స్తుతి కలుగాలి. కొద్దిగా తగ్గించు. హల్లెలూయా. సరిపో. హల్లెలూయా. మీకే చెప్పింది హల్లెలూయా. ఎక్కడ చూస్తున్నారు? మిక్సరింగ్ చూస్తున్నారా? అది ఎప్పుడు అయిపోయింది? మన అంశంకి వద్దాం. నాతో ఉన్నారండి? సమయం అయిపోతుంది, అసలే మన సబ్జెక్టులకు రాలేదు ఇంకా. మనం త్వరగా ముంచే ముందు ఉందాం. సహకరించండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఏం చెప్పుకున్నాం? నేను ఒక్కడనే సృష్టికర్తని. అంటే ఈరోజు సృష్టికర్తలు అనేక మంది లేరు, ఒక్కడే సృష్టికర్తున్నాడు. ఎవరైనా యెహోవాగా పిలువబడుతున్నాడు. అంటే యెహోవా మాత్రమే సృష్టికర్త. అవునండి, ఆయన చెప్పాడు కదా, నేను ఒక్కడనే సృజించాను, భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని నేనే సృష్టించానని చెప్తున్నాడండి ఆయన. అంటే సృష్టించిన వాడు చెప్పగల సామర్థ్యుడు. భూమి ఆకాశాలని హల్లాగా సృష్టిస్తా, విష్ణు బ్రహ్మ మహేశ్వరి కాదు సృష్టిస్తా. లేకపోతే భూమి ఆకాశాన్ని ఏ బాబాలు కాదు, ఏ దేవుళ్ళుగా సృష్టిస్తా. యెహోవా మాత్రమే ఈ భూమిని, ఆకాశములను ఆయనే సృష్టించాడండి. ఎలా చెప్పగలుగుతున్నావు? ఆయన అన్నాడు నేను ఒక్కనని. ఎందుకు అన్నాడు ఆయన? అనేక మంది దేవుళ్ళు వస్తారు కాబట్టి, మానవుల చేత, మనుషుల చేత దేవుళ్ళుగా చేయబడతారు కాబట్టి, ఒక్క దేవుడు మాత్రమే సృష్టికర్తగా ఉన్నాడు. అయితే ఒక చెప్తాను, దేవుడు ఎప్పుడు కూడా జంతువులు, పక్షుల స్వభావాన్ని కలిగి ఉన్నాడు తప్ప రూపంగా మారలేదండి ఆయన. దేవుడు పక్షిరాజు స్వభావం కలిగి ఉన్నాడు, కానీ పక్షిరాజు పక్షి కాదండి. దేవుడు పావురము కాదండి, పావురంలా గుణాన్ని కలిగి ఉన్నాడండి. దేవుడు సింహం కాదండి, సింహం గుణం కలిగి ఉన్నాడండి. బైబిల్ చెప్పడం ప్రకారముగా దేవుడు గొర్రె పిల్ల కాదండి, గొర్రె కాదండి. దేవుడు అంటే గొర్రె స్వభావం కలిగి ఉన్నాడండి. అంటే భూమి మీద కనబడుతున్న ఈ జంతువుల స్వభావాన్ని ఆయన కూడా కలిగి ఉన్నాడు. మంచి స్వభావాన్ని కలిగిన జంతువులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సింహము క్రూరమైందే, కానీ అది వేటాడితే శత్రువును జయించగలదు. పిల్లల దగ్గర రాకుండా పిల్లల్ని కాపాడుకునే సత్తా దాని దగ్గర ఉంది ప్రియారా. కాబట్టి ఆయన పక్షుల్లో కానీ జంతువులో కానీ ఎన్నడూ రూపం ఎత్తలేదండి ఆయన. ఈరోజు చాలామంది చెప్తున్నారు దేవుడు అనేవాడు పంది రూపం ఎత్తాడు, పంది రూపం ఎత్తాడు దేవుడు అంట. దేవుడు పాము రూపం ఎత్తాడట. దేవుడు ఇంకేంటి? చెట్టు రూపము, పత్రం రూపం, ఇంకా మాట్లాడలేదు ఏంటండి, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇంకా కోతి రూపం, దేవుడు కోతి రూపం, ఇంకా సింహం, పులి. అంటే వీళ్ళు అనుకున్నారు దేవుడు సింహం అయిపోయాడు, దేవుడు పులి అయిపోయాడు, దేవుడు పాము అయిపోయాడు. కాదు, దేవుడు కొన్ని సృష్టిలో ఉన్న జంతువుల స్వభావాన్ని మాత్రం చూసుకున్నాడు తప్ప యెహోవా ఎన్నడూ ఆ విధంగా శరీరం దాల్చలేదు. దేవుడు మనుష్య రూపంలోకి వచ్చాడండి. ఇది కరెక్ట్. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఒక్కడే ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆదికాండకు వద్దాం. ఆదికాండలో చూడండి, మొదటి అధ్యాయం చూసినట్టయితే మొదటి భూమి ఆకాశం సృష్టించాడు, అవునా? రెండోది గడ్డిని, చెట్లను సృష్టించాడు. మూడోది సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రమును సృష్టించాడు. పాలపుంతని, కనబడిన గ్రహాలని ఆయన సృష్టించాడండి. ఇప్పుడు ఆ గ్రహాలనే ప్రజలు దేవుళ్ళు చేశారండి. జూపిటర్ అని అదొక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, అక్కడ ఉన్న పాలపుంత, అక్కడ ఉన్నటువంటి గ్రహములు ఏమవుతున్నాయో పేర, ఆ గ్రహాలన్నిటిని బట్టి చూస్తుంటే దేవతలు అని చెప్పి చెప్తూ ఉంటారు పేర. కానీ వాస్తవం చెప్పాలంటే ఈ ఒక్క యెహోవా దేవుడే ఆ గ్రహాలు సృష్టించాడు. ఈ ఒక్క దేవుడే సూర్యుడు సృష్టించాడు. ఈ ఒక్క దేవుడే చంద్రుని సృష్టించాడు. ఈ ఒక్క దేవుడే నక్షత్రమును మరి పాలపుంతను ఆయన సృష్టించాడు. ఆ గెలాక్సీ అంతా కూడా ఆయన సృష్టించాడు అండి. వింటున్నారా? అంతే. విష్ణు బ్రహ్మేశ్వర ఇతరులు కాదండి, వాళ్ళు దేవుళ్ళు అనబడ్డారు. అందుకనే ఆకాశమందున భూమి మీద దేవుళ్ళు అనబడినాను, మనకు దేవుడు ఒక్కడే. దేవతలు అనబడినాను, దేవుడు ఒక్కడే.
దేవుడు అనబడినాను, దేవుడు ఒక్కడే అనబడుతున్నారు తప్ప సృష్టికర్తలు మాత్రం కానే కారు. కాబట్టి ఒకే ఒక్క సృష్టికర్త, సమస్త సృష్టికర్త యెహోవాయే. యెహోవాయే సమస్తాన్ని తన నోటితో సృష్టించగలిగాడు. కాబట్టి మొదట భూమి ఆకాశం, 2 గడ్డిని చెట్లను, 3 తర్వాత సూర్యుని చంద్రుని నక్షత్రమును, 4 సముద్రమును అందులో చేపలను, జలచరాలు అంటారు వాటిని. చిన్న కప్పను ఆయన సృష్టించాడు, చిన్న చేపను, తాబేలు కూడా దేవుడు. మళ్ళా తాబేలుని సృష్టించాడండి ఆయన. అందులో ఆ సముద్రంలో సంచరించే ఏమన్నా జీవులు ఏమున్నాయో జలచరాలు అంటారు వాటిని. ఆ జలచరాలన్నింటిని కూడా, ఆ చిన్న పురుగు మొదలుకొని, మరి చేపలు మొదలుకొని, కప్పలు మొదలుకొని, అందులో కనబెట్టిన ప్రతి ఏదైతే ఉన్నాయో ఆ జలచరాలను కూడా ఆయన నోటి మాట ద్వారా సృష్టించాడండి ఆయన. ప్రైజ్ గాడ్. తర్వాత 5వది ఆయన జంతువులను సృష్టించాడు. జంతువులను, పురుగులు సృష్టించాడండి. జంతువులు ఏంటి? ఈ భూమి మీద ఉన్న జంతువులు, కొన్ని పెంపుడు జంతువులు కావచ్చు, కొన్ని అడవి జంతువులు కావచ్చు, మృగములు కావచ్చు, ఏమైతేనే భూమి మీద కనబడుతున్న సకల జంతువులను యెహోవా సృష్టించాడు. అంత మాత్రం కాదు, పురుగులను అంటే పాకు పురుగులను, చిన్న పురుగులు ఏమున్నాయో కీచర మొదలుకొని సింహం వరకు మరి అన్నిటినీ ఆయనే సృష్టించాడు. ఆ తర్వాత 6వది ఎగిరే పక్షులను ఆయన సృష్టించాడండి. ఇది ఆది కాండములో దేవుడే స్వయంగా ఆయన ఒక్కడే భూమిని, ఆకాశమును, గడ్డిని, భూమి మీద గడ్డిని, చెట్లను మొలిపించింది ఆయనే. విత్తనముతో పాటు మొలిపించింది ఆయనే. సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని ఆయనే. సముద్రమును, చేపలను, జలచరాలను సృష్టించింది ఆయనే. తర్వాత సకల జంతువులను, పురుగులను సృష్టించింది ఆయనే. ఇక 6వది ఎగురుచున్నటువంటి పక్షులు ఏమున్నాయో ఆ పక్షుల్ని, రెక్కలు గల ప్రతి పక్షిని ఆయన్నే సృష్టించాడు. ఇప్పుడు మనుషులు ఏం చేశాడు? ఆయన సృష్టించిన దాంట్లోనే వీళ్ళు ఏం చేశారు? దేవుళ్ళుగా చేశారండి. సూర్యుడిని దేవుని చేశారు, చంద్రుని దేవతను చేశారు, నక్షత్రాలని, గ్రహాలని దేవుళ్ళు చేశారు. కానీ దేవుడు వాటిని సృష్టించాడు. సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు, అనేకులు లేరు. ప్రైజ్ ది లార్డ్. ఇక 7వది నేల మట్టితో నరుణ్ణి దేవుడే సృష్టించాడు. ఎలా సృష్టించాడు? నేల మట్టి తీసుకున్నప్పుడట ప్రవర్తనాడు 16 ఎలిమెంట్స్ ఉన్నాయట, 16 మూలకములు ఉన్నాయట అండి. మూల పదార్థములు తీసుకొని కాలుష్యం, పెట్రోలియం, ఇంకా ఐరన్, ఇంకా పెలసర్ ఏమున్నాయో ఇవన్నీ తీసుకుని ఆయన ఏం చేశాడంటే 16 ఎలిమెంట్స్, 16 ఎలిమెంట్స్ ద్వారా మట్టిలో ఉన్నటువంటి ఆ యొక్క మూల పదార్థాల ద్వారా ఒక మట్టి బొమ్మను దేవుడు తెలియజేశాడు. ఆ మట్టి బొమ్మలో ఆదామని ఆత్మని అనుగుతాడు. సో మనిషిని సృష్టించిన వాడు కూడా ఒక్కడే. సూర్యుని, చంద్ర నక్షత్రములను, సకల జంతువులను, ఎగురు పక్షులను, పాకు పురుగులను, ఏమండి జలచరాలను, గ్రహాలని, సృష్టి యావత్తును, సముద్రమును, నదులను, వీటన్నిటిని కూడా ఒక్కడే సృష్టించినాడు. ఆయనే యెహోవా దేవుడై ఉన్నాడు. యెహోవాయే సమస్తానికి సృష్టికర్తగా ఉన్నాడు. చివరికి ఆదాము చేసింది యెహోవా దేవుడే. ఇప్పుడు చెప్పండి, భూమిని, సృష్టిని ఎవరి మొత్తం వారు చేశారా? ఒకవేళ దేవుళ్ళు వచ్చి మేము చేశామని చెప్తే ఆయన అంటాడు, నా దగ్గర తీసుకురండి అంటాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. ఎవడన్నా దేవుడు కానీ చెప్పుకోగలిగితే యెషయా గ్రంథం అంటున్నాడు ఆయన, ఎవరన్నా ఉన్నట్లయితే తీసుకురండి అంటున్నాడు. చూడండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము. సోదరులారా మనం చూస్తున్నాం 7వ వచనం నుండి, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని, సరే ఆదిలో జనాలను నియమించిన మొదలుకుంటే ఆది ఆదాముని మొదలుకొని, హల్లెలూయా, నేను తెలియజేసి వచ్చినట్లు తెలియజేయుడు గల వాడేవాడు అస్సలు అన్నాడండి. ఆయనే అడుగుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? అట్టివాడు ఎక్కడైనా ఉండినలే అంటే, అట్టివాడు అంటే నాలంటి వాడు అని అర్థం అనమాట. అనగా యెహోవా చెప్తున్నాడు, ఆది నుంచి తెలియజేస్తూ వస్తున్న వాడిని నేను ఒక్కడిని వీటన్నిటినీ
భూమిని, సముద్రమును, మనిషిని, సృష్టిని, యావత్తును, గ్రహాలని యావత్తును సృష్టించిన వాడిని, ఆఖరి దూతలను కూడా ఆయన సృష్టించాడండి. దూతలు కూడా ఆయనే చెప్పాలి. జీవులను ఆయన సృష్టించాడు, కెరూబులను సృష్టించాడు. ఈ మధ్య వార్తలు ఏంటంటే అమెరికా సైంటిస్టులు అంట గ్రహాంత జీవులు ఉన్నారు. గ్రహాంత జీవుల్ని దేవుడు సృష్టించాడంటారా? అసలు ఉన్నాయంటారా? ఉన్నాయా? నాకు దొరుకుతారు ఇప్పుడు. మీరు చెప్పండి, మీ జ్ఞానం ఎంతో. సైన్స్తో జోడించకండి బైబిల్ని, ఫెయిల్ అయిపోతారు. విశ్వాసం ఇది. సైన్స్కి విరుద్ధమైంది వాక్యం, కానీ వాక్యమే సత్యం, నిజమైంది. వాక్యం ఫెయిల్యూర్ అవ్వదు, కానీ సైన్స్ ఫెయిల్యూర్ అవుతుంది. పేరా చెప్పండి, గ్రహాంత జీవులు ఉన్నాయా లేవా? ఎంతమంది బ్రదర్స్ ఒప్పుకున్నారు గ్రహాంత జీవులు ఉన్నాయని? TV9లో ఇప్పుడే మీకు GCB వాట్సాప్లో కూడా పెట్టాను. మీరు ఏం చేస్తారు ఈరోజు చెప్తాను కాబట్టి పెట్టాను ముందుగా. నీకు అవి వస్తాయి, నా సబ్జెక్ట్లో ఉన్నాయి ఆల్రెడీ. గ్రహాంత జీవులు ఉన్నాయని ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ ఉన్న సోదరులు, నా ప్రియ ప్రస్తుత సోదరులు, సిస్టర్స్? గ్రహాంత జీవులు ఉన్నాయా లేవా? అసలు నమ్మట్లేదా? TV9 నమ్ముతారా? పేపర్ సాక్షి నమ్ముతారా? నమ్మరా? మిమ్మల్ని కొంచెం అటు కోసం ఆడిస్తాను. చెప్పండి బ్రదర్స్, గ్రహాంత జీవులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎలా ఉన్నాయి? కొంతమంది లేవన్నారు. ఏం తీసుకుందాం దీంట్లో? బొలి వెలిగిందండి, కొంచెం ట్యూబ్లైట్ లేట్కి వెలిగింది. గ్రహాంత జీవులని దేవుడు సృష్టించలేదు, ఆయన సృష్టించింది కేవలం దూతలు మాత్రమే. ఆ దూతలు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో, మన కాలంలో కూడా ఆ దూతలే భూమి మీదకి వచ్చి చెక్కలు కొడతా ఉన్నాయి. ఆ దూతల్ని వీళ్ళు గ్రహాంత జీవులని పేరు పెట్టారండి. గ్రహాంత జీవులు మనవలే ఉన్నాయి, వాటి శరీరం వేరని ఈ మధ్యలోనే నేను వార్త విన్నాను. వాళ్ళకి శరీరం ఉంది కానీ మన శరీరం కాదని వారే ఒప్పుకుంటున్నారు. రక్తమాంసాల శరీరం కాదు కానీ వేరే శరీరం అని ఒప్పుకున్నారు. అయితే గ్రహాంత జీవులు వారు అనుకున్నట్టుగా, ఊహించినట్టుగా లేవు. మనం కనబడుతున్న పిక్చర్స్ ఏది చూపిస్తున్నారో అసలు ఒరిజినల్గా గ్రహాంత జీవులు అలా లేవు. గ్రహాంత జీవులు అనగా మన ప్రవక్త అన్నాడు, వాటిని ప్రజలు అంటారండి ప్లేన్ సేసర్స్, ఎగిరే పల్లెములు అని పేరెట్టారట వాటికి. ఒకసారి ఈనాళ్ళు వచ్చిన టైటిల్ ఏంటంటే, ఎగిరే పల్లెమా నీది వేరే లోకమా అని ఇచ్చారు, టైటిల్ ఇచ్చారు. ఎందుకంటే పాత నియమంలో, కొత్త నియమంలో, ఈ కాలంలో చాలా చోట్ల 2000 సంవత్సరాల క్రితం నుంచి అక్కడక్కడ ఎయిర్పోర్ట్లోనికి, అక్కడక్కడ చోటకి, ఆ చోటకి ఒకలాంటి పల్లెంలాగా అలా వెలుగొచ్చి అలా తిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా చోట్ల, అమెరికా, లండన్, ఇతర దేశాల్లో, ఆయా దేశాల్లో కూడా అది సంచరించడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏమిటంటే, అలా ఒక తట్టు ఉంది, ఆ తట్లో, ఆ బుట్టలో ఒక వ్యక్తి ఉన్నాడు, లేకపోతే ఆ పల్లెంలో ఒక వ్యక్తి కూర్చున్నాడు, అలా దిగాడు, రౌండ్ వేసాడు, వెళ్ళిపోయాడు అని చెప్పి వార్తలు వచ్చాయి. వాస్తవంగా చెప్పాలంటే అది ఎలాంటిది, ఒక విధంగా ప్లేన్స్ చేస్తారంట, ఒక శాస్త్రంలో అలా వచ్చి పెద్ద మిషన్ కింద వచ్చి తిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సడన్గా ఒక్క రప్పపాట్లో, కన్రెపోట్లో వెళ్ళిపోయాయి. వాళ్ళు ఏమనుకున్నారు, అక్కడ కొంతమంది ఉన్నారు గ్రహణ జీవులు, గ్రహాల్లో ఉన్నారు వాళ్ళు, ఏదో ఒక రోజున జయించుకుంటూ ఈ గ్రహానికి, భూగ్రహానికి కూడా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మనల్ని ఏం చేస్తారు, చంపేస్తారు, జెండా పాతేస్తారు. కాబట్టి వాళ్ళు ఎలా చంపాలి అని అందరూ ఎదురు చూస్తున్నట్టు. వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు సత్తే కదా, అది దేవతను చంపగలిగాడన్నాను. గ్రహాంత జీవుల్నే నాసా వారు, ఇతర వాళ్ళు ఏం చేశారంటే, పరిశోధకులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఏం పెట్టారంటే, గ్రహాంత దూతల్ని వీళ్ళు గ్రహాంత జీవులు అనుకున్నారట. అయితే ప్రవక్త కాలం అన్నాడు, దానిని వారు ఎరగరు అనేటాడు. ఆ ప్లేన్ శాస్త్రస్, ఆ గ్రహాంత జీవులు కోటం ప్రపంచమంతా అంత భయంకరమైన అల్లకొల్లలు అవుతున్నారు ప్రజలు, గందరగోళం ఉన్నది. అయితే ఆ గ్రహాంత జీవులు ఎవరో మనకు తెలుసు అన్నాడు ప్రవక్త, చాలా నెమ్మదిగా నిదానంగానే. సొదొమ గొమొర్రాలకు వచ్చిన ఆ దూతలు ఏ విధంగా చక్కెర కొట్టి వెళ్ళాయో అనగా అర్థం ఏం తెలుసా అండి? గ్రహాంత జీవులు అనగా నిజంగా దేవదూతలు భూమికి వచ్చి ఎందుకు వెళ్తున్నాయి తెలుసా అండి? పరిశోధన చేసి వెళ్తున్నాయట అండి. అంటే దేవదూతలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అగ్ని గంధకములు భూమిని కాల్చినట్టుగా ఈ యొక్క గ్రహాంత జీవులు అంటే నాశనం చేయట్లు, కానీ దూతలు వచ్చి చూసిపోతున్నాయి అన్నమాట. అంటే ఎందుకు ఈ ప్రత్యక్షపరచబడుతున్నాయంటే, భూమి త్వరలో అగ్నితో కాలబోతుందండి. అందుకే ఈ దేవదూతలు అప్పుడక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి.
వాటికి వీళ్ళు గ్రహంత జీవులను పేరు పెట్టారు. అసలు ఆయన సృష్టిలో గ్రహంత జీవులే లేవు. గ్రహంత జీవులు ఇంగ్లీష్లో ఏమంటారు? ఏలియస్ అంటారు. ఏలియాస్ నేను సృష్టించలేదండి, దూతలనే సృష్టించాడు. కానీ మనకు చదువు ఎక్కువైపోయి, పరిశోధనలు ఎక్కువైపోయి, ఏమండి, ఒక ఆయనటండి కొన్ని సంవత్సరాలు పరిశోధన చేశాడటండి. ఏంటి? మట్టిలో ఉన్న ఒక ఎముకను, ఇది కొన్ని కోట్ల సంవత్సరం చిన్నది ఎముకు అని దాన్ని పరిశోధన చేశాడంట అండి. దానికోసం తన జీవితం అంతా ఖర్చు చేశాడట. ఆఖరి చెప్పాడట మహాపరిశోధకుడు, ఏం చెప్పాడంటే ఇదేమిటంటే ఒక మనిషి ఎముక అన్నాడంట అండి. కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఉందన్నాడు. ప్రవర్తనాడు ఒక ఇనుప ముక్క కట్టుకుని అది చెప్పాడన్నాడండి. అర్థమైంది? కరగని రాయి ఒకటి పట్టుకునేత దాన్ని అతడు పరిశోధన చేసేట జీవితం అంతా పాటు చేసుకునే ప్రవర్తన అనమాట. అసలు ఎముక అనేది అన్ని కోట్ల సంవత్సరాలు ఉండదంటండి. అది అర్థమైంది సోదరులారా? మీకు అర్థమైందండి? దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి గ్రహంత జీవులు ఈ లోకాన్ని ఏమి చేయవు, రాబోయే కాలానికి అవి సిద్ధపరుస్తున్నాయి. దేవునికి స్తుతి కలుగాక. సో ఇప్పుడు గ్రహంజీవులు చెప్తున్న చూడండి, ఆ దూతల్ని ఈయన సృష్టించాడండి. మనిషిని ఈయన సృష్టించాడు. మనిషిని లోపల గర్భంలో ఉన్నప్పుడు కళ్ళు, ముక్కు, కిడ్నీలు ఇవన్నీ కూడా ఏంటి? ఆ నరాలు, ఆ కిట్టు ఎవడని చేయగలడు అసలే? ఏ కిట్టు? మన లోపల కిట్టు ఒకటి ఉంది, నరాలు, చిన్న చిన్న నరాలు, ఎవడో అతకలేడు అసలు. వాటిని కట్ అయినా బిల్ ఎత్తుకుపోతున్నాయండి. అవి డాక్టర్ కాదు, దేవుడే కట్ చేస్తున్నాడు. యాక్సిడెంట్లు ఈ శరీరం ఎన్ని నరాలు ఉండేది సార్? మొత్తం కిట్ అండి. ఇది మన కిట్టు కట్ అయిందంటే పని చేయదు, నరంకి పని చేయదు అనేది. ఆ నరాన్ని మళ్ళీ అతుకువాడు దేవుడే, ఎముక అతికేవాడు దేవుడే. సృష్టికర్తయే నీ నిర్మాణకుడై ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నిర్మించాడట. కళ్ళు, ముక్కు, కిడ్నీ, నరాలు అన్నీ ఆయన సృష్టించాడండి. ఆయన ఒక్కడే సృష్టికర్త. అయితే మనిషిని, ఆదాముని, మొట్టమొదటి మనిషిని తన రూపంలో చేసుకున్నాడండి. ఇప్పుడు చెప్పండి, ఈ సృష్టికర్త ఎవరు? ఏ బాబా కాదు, ఏ పాస్టర్ కాదు, ఏ మనిషి కాదు, ఏ జీవి కాదు, కానీ దేవుడే సృష్టించిన వాడు. ఆయన యెహోవాగా పిలబడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? అట్టివాడు ఎవడైనా ఉండినలా నాకు తెలియజెప్పవలెను. చెప్పండి నాకు అంటున్నాడండి. నాలో ఉంటాడు ఉంటే తర్వాత ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివాడు భవిష్య దృశ్యములను, రాబో సంగతులను తెలియజెప్పవాడే ఉండవలను. మీరు వెరవకుడి, భయపడుకుడి. పూర్వకాలము నుండి నేను మీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను ఒక్కనే సృష్టించాను కాబట్టి, వీటన్నిటికీ సృష్టికర్త నేనే కాబట్టి, కర్త నేనే కాబట్టి, వీటన్నిటికీ నేనే కాబట్టి ఏమంటారు ఇక్కడ? నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశద్రగం ఏది ఉన్నట్టు నేను ఎరగను అని చెప్పి, విగ్రహము నిర్మించి వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములను నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు. వారు గ్రహించేవారు కారు, ఎరుగువారు కారు గనక వారు సిగ్గుపడుదురు. అక్కడి నుంచి విగ్రహం చెప్పుకొస్తాడు. అదంతా కూడా పోతపోయిన విగ్రహము దేవుడు కాడు. యేసుప్రభు సిమెంట్ పోత వేసుకున్న బొమ్మ కూడా దేవుడు కాడండి. చెక్కతో చెక్కబడిన యేసుప్రభు కాదండి. అవి బొమ్మలండి. అయితే బొమ్మలలో దేవుడు లేడండి. సిలువ మ్రానుపైన మరణించాడు, కానీ సిలువ దేవుడు కాదండి. సిలువ విగ్రహమే, కానీ అది క్రైస్తవులకి కేవలము ఏంటంటే సూచన తప్ప, అర్థమైందండి, అది దేవుడు కాడు. చాలామంది మెడలో రోమన్ క్యాథలిక్లు మెడలో చైన్లో వేస్తారు. ఏంది వేసేస్తారు? ఏమేస్తారండి? ఏమండి? ఆఖరి మన చంద్రబాబు కూడా వేసాడు మెడలోనండి. ఆయన మెడలో సిలువ వేసుకుని క్రిస్మస్ బైబిల్ చదివి, క్రీస్తు పుట్టినాడు ఆ దావీదు కీర్తన 23వ అధ్యాయం చదివి, ఈరోజు ఏం చేస్తారంటే క్రైస్తవులు స్టేషన్లో పాటలు పాడారు అంటాడండి. దేవాలయం తిరుమల టెంపుల్కి వెళ్ళి ఆయన హ్యాపీ క్రిస్మస్ చెప్పాడని చెప్పి ఉర్రూతులు ఊపిపోతున్నాడు ఇతను. మరొకప్పుడు ఏం చేయలేదా? అంతే, జుట్టు అది కాలు. పదంలో ఉంటే ఒక నాటకం, పదం లేకపోతే ఒక నాటకం. ఈ రాజకీయ నాటకం ఇదంతా. ఈ రాజకీయం అనేది దేవుళ్ళకి వస్తున్నారు.
దేవుని కలుగుతున్నారు, దేవుని దగ్గర పెట్టుకున్నారు, ప్రమాదం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగాక. సోదరులారా చూడండి, మరి ఎవరైనా సృష్టికర్త అయిన వాడు ఎవరిని ఒక్కడనే, వేరొక దేవుడు లేడు అని చెప్తాను. ఇంకా చూద్దాం మనం కొన్ని వాక్యాలు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యెషయా గ్రంథము 37 అధ్యాయము 16 వచనం. 37 అధ్యాయం 16 చెబుతారా? 36-16. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అమ్మా, 1 సెకండ్. దేవునికి స్తుతి కలుగాక. 43-16 అండి, అంటే 15 చదువుతాం. ఈ వాక్యమే 43-15. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను అన్నాడు. తర్వాత ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. అంటే ఇశ్రాయేల్ ప్రజలను సృష్టించిన వాడిని కూడా నేను అంటున్నాడు అండి. అంటే ఇప్పుడు యెరూషలేములో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎవరిని ఆరాధిస్తున్నారు? యెహోవాని. అంటే భూమి మీద యెరూషలేములో, యోధా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో వారందరూ ఏ దేవుని కలిగి ఉన్నారో ఆ దేవుడే ఈ ప్రపంచ సృష్టికర్త. అరబీ దేశాలు ఆరాధిస్తున్న హల్లా కాదు, యెహోవాయే సృష్టికర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన ఎలోహిమై ఉన్నాడు, ఆయన ఎల్షద్దై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ఇంకా అంటాడు బైబిల్ ఒక మాట ఉంది పేర, యోబు గ్రంథం 33-4 వచనం చూసినట్లయితే, 33-4లో దేవుని ఆత్మను నన్ను సృజించను అంటున్నాడండి. అంటే యోబు ఒప్పుకుంటున్నాడు ఏంటంటే దేవుని ఆత్మయే నన్ను సృజించింది, అలాగే దేవుడే నన్ను సృజించడం ఒప్పుకుంటున్నాడండి. ఇప్పుడు నీ సృష్టికర్త ఎవరు బ్రదర్? నీ సృష్టికర్త ఎవరు? అమ్మ నాన్న కాదండి, డాక్టర్ గారు కాదండి. మీ సృష్టికర్త ఎవరంటే యెహోవా దేవుడు మీ సృష్టికర్త. మీ సృష్టికర్త మాత్రమే కాదు, భూమిని, ఆకాశ సృష్టిని, సమస్తాన్ని, యావత్తును ఆయనే సృష్టించిన సృష్టికర్త. ఎంతమంది ఉన్నారు సృష్టికర్తలు? అనేక మంది లేరు, ఒక్కడే ఉన్నాడు. నేను తప్ప ఇంకో దేవుడు లేడు అని చెప్తున్నవాడు. ఏమన్నాడు? దేవుని ఆత్మ నన్ను సృజించనని చెప్తున్నాడు. అవునా కదా? చదవండి, అది 33-4 వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించనని ఒప్పుకున్నాడు. ఇంకా చూద్దాం, యెషయా గ్రంథము 45-18 వచనం. 45-18. ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు, కామ ఉంది అక్కడ. ఆకాశాలకి సృష్టికర్త ఆయనే, భూమికి, సముద్రములకు, సూర్యచంద్ర నక్షత్రములకు, గ్రహములకు, ఇంకా మనిషికి, మరి అన్నిటికీ, సకల జంతువులకు, పక్షులకు ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ కాల ప్రవక్త అన్నాడు, నాతో ఉన్నారా? ఆది వాక్యము, అది వాక్యము కాక మునుపు అది తన తలంపై ఉండవలసినది అన్నాడండి. అంటే ఇది ఏంటి అంటే, ఈ భూమి, సముద్రం, నక్షత్రములు, చంద్రుడు, సూర్యుడు, మనుషుడు, జంతువులు, ఇవన్నంట మొదట ఆయన తలంపు అంటండి. దేవుని ప్రవక్త అంటున్నాడు, ఇవి ఆయన తలంపట. ఒక వడ్రింగి మనిషి ఓ చెట్టు నరుకుతాడు. చెట్టు నరికే ముందు ఆయన తలంపు ఏంటి? ఆ చెట్టులో తలుపో, కిటికీయో, ఒక బల్ల ఉండాలి. వడ్రింగి అయితే దాన్ని నరుకుతాడు. తన మనసులో ఉంటుంది, దాన్ని బల్లగా చేయాలని బల్లగా చేస్తాడు. అవునా? ఒక స్టూల్ చేయగలడు, కుర్చీ చేయగలడు. తన మనసులో కుర్చీ అయితే కుర్చీకి, అవునా, ఒక మంచం అయితే మంచానికి, ఇలాంటి టేబుల్ అయితే టేబుల్. అయితే ముందు అతని మనసులో ఆ చెట్టును చూసినప్పుడు ఒక తలుపుగానో, కిటికీగానో, కుర్చీగానో, లేదా ఒక బల్లగానో ఆయన అనుకుంటాడు. అది ఆయన తలంపు. వెళ్తాడు, చెట్టు నరుగుతాడు. తన తలంపులో, తన మనసులో తలంపులో ఏమవుతుందో ఆ తలంపుని ఏం చేస్తాడు? వ్యక్తపరుస్తాడు. అనగా చెట్టు నరికి తన తలంపులో కుర్చీ ఉందనుకోండి, ఒక బల్ల ఉందనుకోండి, బల్లని తీసుకుని వస్తాడు. ఇప్పుడు ఆ బల్ల ఏంటి? అతని మనసులో ఉన్న తలంపై ఉన్నది. అలాగునే దేవుని తలంపులో ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయి. దేవుని ప్రవక్తున్నాడు, అది వాక్యము కాక మునుపు, అనగా
ఆయన పలికేటప్పుడు లెట్ దెర్ బి లైట్ అన్నాడట, వెలుగు కలుగును గాక అన్నాడట. వెలుగు కలుగును గాక అని అనక మునుపట అది వాక్యం తన నోట ఉందట. ఎక్కడుంది? తన నోట ఉందట. ఒక మాట చెప్పాలంటే ఇవన్నీ ఆయన తలంపులో ఉన్నాయండి. ఒక మామిడి టెంకలో ఆకులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, నిజమే కదా? ఇప్పుడు ఒక వ్యక్తి, బ్రదర్ ఈ పండు మామిడికాయ పండు చాలా బాగుంది బ్రదర్, నేను వెళ్ళేటప్పుడు ఈ చెట్టు తీసుకెళ్ళిపోతా అని అనుకోండి, అలాగే సార్ అని చెప్పి తవ్విచ్చేసి అనుకో, పని అవుతుందా? అలా కాకుండా అంటాడు, చెట్టే పట్టుకెళ్ళక్కలేదు సార్, ఈ చెట్టు కాయ ఉంది కదా దాన్ని విత్తనం ఇస్తాను. విత్తనమా? ఇందులోనా? ఈ టెంకలోనా? ఏంటి ఈ టెంకలో అంటాడు. ఈ టెంకలోనే కాయలు ఉన్నాయి, ఈ టెంకలోనే వేర్లు ఉన్నాయి, ఈ టెంకలోనే కొమ్మలు ఉన్నాయి, ఈ టెంకలోనే ఆకులు ఉన్నాయి, ఈ టెంకలోనే పూత ఉన్నది, మొత్తం ఈ టెంకలో నువ్వు తిన్న పండు కూడా ఇందులో ఉంది. ఏది? ఈ టెంకలో కనిపించట్లేదే సార్. కనిపించదండి. దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? భూమి తవ్వి లోపల పెడితే నీళ్ళు పోస్తుంటే కొన్ని రోజులకి ఆకులు వస్తాయి, రొమ్మలు వస్తాయి, కొమ్మలు వస్తాయి, తర్వాత నువ్వు అనుకున్న కాయలు వస్తాయి. ఇప్పుడు తలంపు ఏంటి? ఈ టెంకలోనే అన్నీ ఎలా అయితే ఉన్నాయో ఆకులు, రెమ్మలు, పూతలు, కాయలు, తర్వాత చిగుర్లు, అవన్నీ టోటల్గా ఆ చిన్న టెంకలు ఎలాగ ఉన్నాయో మొత్తం యావత్తు ఆయన తలంపులో ఉన్నదండి. ఈ బల్ల ఇది ఇలా చేయబడకమునుపు చేసేవాడిని తలంపులో ఉందండి. అంతే. నీకు ఆర్టిస్టు ఒక బొమ్మ వేస్తున్నప్పుడు అసలు వేయక ముందే తన మనసులో దాన్ని కలిగి ఉన్నాడండి. ఒక ఇంజనీరు లేకపోతే ఒక అతను ఇంజనీరు ఆ ప్రాంతంలో ఒక బిల్డింగ్ కట్టాలి, బ్లూ ప్రింట్ అంటారు, బ్లూ ప్రింట్ నమూనా. హల్లెలూయా. బిల్డింగ్ యొక్క నమూనాని అతను ఏం చేస్తాడు? ఒక బిల్డింగ్ కట్టినట్టుగా వేస్తాడు. అక్కడ బిల్డింగ్ కట్టినప్పుడు అక్కడ స్థలమే ఉంటుంది. ఏం పాత ఉంటుంది? ఇక్కడ బిల్డింగ్, అదిగో కారు పార్కింగు, ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి అన్నమాట. చూస్తే అక్కడికి వెళ్తే ఏముండవు. సార్ ఇక్కడ బిల్డింగ్ ఏదంటే, ఇదిగో ఇదే బిల్డింగ్ సార్, ఇది బిల్డింగా, ఇది బొమ్మ సార్, ఫ్లెక్సీ సార్, రాబోయే కాలంలో ఇలాగే ఉంటుందని చెప్తాడండి. అదేంటి? ఇప్పుడు తలంపు. అవునా కదా? అలాగే ఇవన్నీ ఎలాగైతే మనం ఎరిగి ఉన్నామో ప్రవర్తన్నాడు, అది ఆయన పలక మునుపు, వాక్యముగా పలికెక మునుపు అది ఆయన తలంపై ఉండవలసి ఉండెను. అది ఆయన తలంపై ఉండెను. దేవుడు తన సృష్టిలో ప్రపంచమును తన తలంపు ద్వారా ముందుకు తీసుకొచ్చాను, ముందుకు సృష్టించాను. ప్రైజ్ గాడ్. ఆదాము దేవుని సృష్టి, అంటే మనుషుడు దేవుని సృష్టి, పురుషుడు దేవుని సృష్టి, స్త్రీ అట ఉప సృష్టి అన్నాడండి. ఇక్కడ తేడా ఉంది. ఆదామును సృష్టించాడు, సృష్టించిన దాంట్లో తీసాడు చూడండి, దాన్ని ఉపోత్పత్తి అంటారు. అనగా ఏమంటారు? అక్కడ సృష్టిలో తీయబడినటువంటి పదార్థాన్ని ఉపోత్పత్తి అంటారు. దాన్ని ఏమన్నాడు? ఆదాము దేవుని సృష్టి, స్త్రీ ఏమో ఉప సృష్టి అన్నాడండి. మన సృష్టి కోసం మనం తెలుసుకుంటున్నాం చూసారా? గొప్ప కార్యం అండి ఇది. మన నిర్మాణం కోసం తెలుసుకోవడమే కాదు, కానీ ప్రపంచ యావత్తు యొక్క సృష్టి విధానాన్ని మనం తెలుసుకుంటున్నాం. అసలే దేవుడట ప్రవర్తన్నాడు, దేవుడు యొక్క ప్రారంభంలో అండి పెద్ద పేలుడు చేశాడు. పేలుడు పెద్ద బాంబు పలుకుతే ఎలా పగులుద్ది కదా. పర్వతం మీద పెద్ద బాంబు పెడితే ఏమవుద్ది? ఆ పర్వతం నా మొక్కలు రద్దు కింద లాలిస్తుంది. అవునా కదా? అంటాడైనా ఈ టెక్సస్ అనేది ఒక మొక్క అన్నాడండి. దేవుడు విస్ఫోటమి గొప్ప పేలుడు జరిగింది అన్నాడండి. ఒక పేలుడు జరిగింది, దాని ద్వారా ఈ భూమిలోనే వచ్చిన సంగతి సైన్స్కి అంతగా తెలుసు. ఒకప్పుడు ఒక పేలుడు జరిగింది అన్న చూడండి, ప్రవర్తనాడు అది పేలుడు కాదండి, లెట్ దెర్ బి లైట్, వెలుగు కలుగును గాక అన్నాడట. ఆయన ఎప్పుడైతే పలికాడో పెద్ద పేలుడు వచ్చిందండి. ఆ మొక్కలే మన తనుకోటి, ఆ మొక్క ఒక ఇండియా, ఆ మొక్క ఒక జపాన్, ఆ మొక్క ఒకటి అమెరికా, ఇలా ముక్కలుగా ఉన్నటువంటి దాన్ని ఆయన తయారు చేశాడు. దేవునికి స్తుతి కలుగాక. దేవుడు భూమిని పరిచాడండి, ఆకాశాన్ని విశాలపరిచాడండి. హల్లెలూయా. దేవుడు కొన్ని నీరుని భూమి మీద పెట్టాడు, కొంత నీరుని పైన కూడా పెట్టాడండి. ఒప్పుకుంటారా? దేవునికి స్తోత్రం కలుగాక. ఆమేన్ ఆమేన్. ముందుకెళ్దాం. హల్లెలూయా. ఏమంటాడు తెలిసిందేనా?
ఆ లోగోస్ గొప్ప సృష్టికర్త క్రిందకి దిగి వచ్చాను అన్నాడండి. ఆ గొప్ప వాక్యమే శరీరధారి భూమి మీదకి వచ్చింది. ఏ వాక్యమైతే సమస్తం సృష్టించిందో ఆ వాక్యమే ఈ భూమి మీదకి ఒక దినమున మానవ రూపంలో వచ్చిందండి. దైవత్వంలో గొప్ప మర్మం ఇది. సరే అయితే చూద్దాం, ముందుకు వెళ్దామండి. ఒకే ఒక్క సృష్టికర్త ఉన్నాడు అన్నాడు ప్రవక్త. ఆయన దేవుడు. దేవుడు మాత్రమే సృష్టిని చేయగలడట. ఈ పాయింట్ ఏంటంటే జాగ్రత్తగా లాస్ట్కి వస్తున్నాను. విశ్వములో ప్రతి నక్షత్రమును ఆయనే సృష్టించాను. దేవుడు సృష్టికర్తగా ఉన్నాడటండి. దయ్యము లేక సాతాను సృష్టికర్త కాడు అన్నాడండి. సాతాను సృష్టి చేయలేడటండి. సృజనాత్మక దేవుళ్ళలో ఉంది కానీ సృజనాత్మక సాతానులో లేదండి. బయట వింటున్నారా? దయ్యము దయ్యము దేనిని సృష్టించలేదటండి. దయ్యము దేనిని కూడా సృష్టించలేదట. మరి దేవతలు వచ్చేస్తున్నాయి ఏంటి? అంతా ఫోటోగ్రాఫిక్ అంట. ఎవరు? దేవుడే సృష్టికర్త. నీకు తెలుసా? దేవుడు సృష్టికర్త, కానీ సాతానంట ఆ సృష్టిని వంకరపరుస్తాడట అండి. నాతో ఉన్నారా? దేవునికి స్తుతి కలుగాక. పాపం ఒక సృష్టి కాదు అన్నాడండి. పాపము అన్నీ సృష్టించాడు కానీ దేవుడు పాపాన్ని మాత్రం దేవుడు సృష్టించలేదంటండి. ఈ పాయింట్ అర్థం నీకు ఎప్పుడైనా మీకు విన్నారు? అసలు మీరు అన్నీ సృష్టించాడు కానీ దేవుడు పాపాన్ని మాత్రం మరి ఎలా వచ్చింది? అసలే పాపం అనేది ఎలా వచ్చింది అన్నాడండి. చదువుతున్నాను. పాపం ఒక్క సృష్టి కాదు, దేవుడు పాపాన్ని సృష్టించలేదు. మరి ఎలా వచ్చింది? దేవుడు సృష్టించిన సృష్టిని సాతాను వంకరతనం చేశాడే, అదే పాపం అన్నాడండి. ఉదాహరణకి ఆయన పొందిన దెబ్బలు ఉన్న స్వస్థత అని దేవుడు అంటున్నాడండి. వాడు వచ్చి అంటాడు అది ఎప్పుడో, ఇప్పుడు చెల్లదు, అదే పాపమండి. పరిశుద్ధాత్మ తన వద్దకు పిలిచిన అందరికీ వర్తించిన అన్నాడు దేవుడు. లేదు, పరిశుద్ధాత్మ ఆనాడు పెంతుకోస్తు పండుగ దిన మేడగదికి మాత్రమే పరుతూ మనకు లేదు పెంతుకొస్తా అంటారు. అది పాపం. అంటే ఏంటి? దేవుడు చెప్పే ప్రతిదాన్ని వంకర చేసుకుంటే వచ్చేవాడు సాతానుడు అయితే అదే పాపం అంటాడండి. సో దేవుడు పాపాన్ని సృష్టించలే. చూడండి, ప్రసంగి గ్రంథం ఒక మాట నాకు గుర్తొచ్చుచున్నది. ముగించే ముందు మాట విందాం. దేవునికి మహిమ కలుగాక. ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగాక. దేవుడు యథార్థంగానే చేశాడు మనుషుని, కానీ వివిధమైన తంత్రం పెట్టుకుని వచ్చాడట మనుషుడు. ఆ వాక్య భాగం మనం చూద్దాం. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, ఏడో అధ్యాయము 29 వచ్చి చదువుదామా? రైట్. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్నాడండి. సరే, దేవుడు పాపాన్ని సృష్టించలే, యథార్థంగానే సృష్టించాడు. అయితే మనుషుడు అవిశ్వాసము ద్వారా పాపయ్యాడండి. ఈ అవిశ్వాసం ఎవరు కుమ్మరించారు? మీరు దేవుళ్ళు అయిపోతారు, మీరు ఇలా చేస్తే బాగుంటుందని ఎప్పుడైతే వాడు వంకరపరిచాడు, తినొద్దని చెప్పాడు ఆయన, వీడు తినమని చెప్పాడు, అక్కడే పాపం స్టార్ట్ అయింది. పాపాన్ని సృష్టించలేదు కానీ ఇప్పుడు మొక్క వేస్తామండి,
తిన్నగా వస్తుంది. దాని మీద ఇటుక బొంతో తాటాకు పెట్టామనుకోండి, కొన్నాళ్ళ తర్వాత ఏమవుద్ది? ఇలా ఉండవలసింది ఇలా వంకరగా వస్తుంది. వంకరగా చేయలేదండి, వంకరగా చేయించారు. మీకు అర్థమైందండి? సంకర జాతి అంతా కూడా ఇంచుమించుగా వంకర చేయబడిందండి. ఈరోజు మనం చూస్తుంటే పాపాన్ని దేవుడు సృష్టించలే, కానీ సృష్టించబడింది ఎప్పుడైతే కల్తీ చేశాడో సాతానుడు, అవిశ్వాసం వచ్చిందో, ఈ అవిశ్వాసమే పాపం అండి. అంటే పాపము అవిశ్వాసం ద్వారా పుట్టుకొచ్చింది. ఈ అవిశ్వాసం ఎవరేశారు చెప్పాలి. ఈరోజు అంటాడు ఇవన్నీ జరిగితే పనులేనని అనిపిస్తుంది కొన్నిసార్లు. ప్రాణం చేస్తాం కానీ జ్వరం పోద్దా, నన్ను పోతుందా, ప్రాణం చేస్తాం కానీ నాకు వ్యాధి పోద్దా, ఏదో చేతనాలు అనుకుంటాం. మందులు వేసుకున్నాక ఆ మందులు తగ్గిపోయింది అనుకుంటాం. కానీ స్వస్థత చాలా సామాన్యం జరిగిన సంగతిని గుర్తించలేవు. అసలు మందులు వెనక దేవుడే ఉన్నాడండి. మందులు విశ్వాసం చేసుకున్నా కానీ స్వస్థ వచ్చింది. అది విశ్వాసంతో ప్రాణం నీళ్ళు తాగు, స్వస్థ కూడా వస్తుంది దాని ప్లేస్లో. ఒక విషయం చెప్పనా, స్వస్థత అంటే నీ లోపడే ఉందన్నాడండి ప్రవక్త. లోపడే ఉన్నాడు స్వస్థత. నీ లోపడే ఆ స్వస్థత ఉన్న సంగతి తెలిస్తే, ఆ రివల్యూషన్ నీకు వస్తే నిన్ను ఎవ్వరు అవిశ్వాసం తీసుకెళ్ళలేరండి. మనకి కంగారు వచ్చేసి ఇంకా ఆగలేక పగిలిపోతున్నట్టుగా ఇంకా ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇంక మన అర్జెంటుగా వేసుకున్న తర్వాత వేసుకున్న 10 నిమిషాలకి తగ్గిపోద్దండి. అది తగ్గిపోద్దా అన్నీ తగ్గిపోద్దా? నీ విశ్వాసం అంత గొప్పది. ట్యాబ్లెట్ వేసుకున్నా అండి తగ్గిపోయింది అంతే. అంతేగాని ఆయన పొందిన దెబ్బల ద్వారా ప్రభువా స్వస్థపరచుకోండి నువ్వే, అసలే నేను నీపై ఆధారపడకుండా ట్యాబ్లెట్ మీద ఆధారపడుతుంది. ఎక్కువ టైం ఆధారపడండి, అతికి మించిన కొంచెం టెస్ట్ పెట్టుకోండి అవసరమైతే. ఒకసారి మన ప్రవక్త గ్యాస్ పెన్ కొరకు కావాలని చూడుగా తినేసాడంట. చూడుకెళ్ళండి ఫుల్గా తినేసాడు. చాలా టైం తెలుసు ఆయనకి గ్యాస్ వస్తుందని, అయినా సరే తేల్చుకోవాలని చెప్పి తిని పగలగొట్టుకుని భయంకరంగా దొల్లి కఠినంగా బలంగా ఉండి స్వస్థత పొందాడండి అతను. మనం ఆ నొప్పి రాకూడదు, నొప్పి రాగానే ట్యాబ్లెట్. అనుమానం ఎక్కువ, ఏదైపోతుంది వెనక ఏం తిరిగిపోతుందేమో, ఉరిగిపోతుందేమో, తల తిరిగిపోతుంది, పడిపోతుంది. అవిశ్వాసం అనమాట. ఏదో జరిగిపోతుంది. చూడండి, కొంతమంది ఆఖరికి అయిపోయే సమయానికి అన్నీ అప్పగించేస్తారండి, మళ్ళీ ఇచ్చి వచ్చేస్తారండి వీళ్ళు. మళ్ళీ ఇచ్చే నీకు చచ్చిపోతాను అనుకుని అని చెప్పేసి రహస్యాలు అంటాడు. అవిశ్వాసం పాపం. ఈ అవిశ్వాసము, దేవుడు విశ్వాసకర్త, అవిశ్వాసానికి ఏమో వాడు కర్త. దేవుడు సృష్టికర్త, వంకరపరిచేవాడు వాడు. దేవుడు స్వస్థపరిచేవాడు, వాడేమో రోగాలు తీసుకొచ్చేవాడు. రోగాలు దేవుడు తీసుకురాడండి, దయ్యమే తీసుకొస్తుంది. కాబట్టి పాపమునకు సృష్టికర్త దేవుడు కాదండి, సాతానుడే. చూడండి, వంకరగా చేశాడండి. అంటే మంచి నీళ్ళలో మురుగునీళ్ళు ఎత్తే ఎలా ఉంటుంది, అంతే చేసాడు వీడు కూడా. ఇప్పుడు అర్థం మీకు. ముగించే ముందు చూడండి, దేవుడు సృష్టికర్త, ఆమేన్. ఇంకేం చేశాడు? దేవుడు సృష్టికర్త అన్నీ చేశాక ఇంకోటి చేశాడండి. ఇది చెప్పేసి ముగించేస్తున్నాను. అదేం తెలుసా? దేవుడు అన్నిటిని సృష్టించిన తర్వాత తాను ఈ లోకానికి రావడానికి కూడా సృష్టించుకున్నాడంటండి. దేవుడు సృష్టికర్త కాబట్టి మరియా గర్భములో గ్రుడ్డును దాని రక్త కణమును రెండింటిని ఆయన్నే సృష్టించుకున్నాడండి. ఇవన్నీ కాకుండా మానవ పాపాలు తీసివేయడానికి కూడా, మానవ పాపని విరుగుడు కూడా ఆయన రక్త మాంసాన్ని చేరు చేయడానికి ఆయన దాన్ని పలికాడండి. మానవుడు పాపం చేయడానికి కాదుకుడేవాడు సాతానుడు. అవిశ్వాసం వల్ల పాపం వచ్చింది, పాపం చేత మరణం వచ్చింది. కాబట్టి దేవుడు చేశాడు, ఈ పాపను ఎత్తుపడడానికి ఆయన చేశాడు, ఏ స్త్రీ ద్వారా అయితే పాపం ప్రవేశించిందో మళ్ళీ ఆ స్త్రీ ద్వారా పాపం లేకుండా వచ్చాడండి ఆయన. మీకు అర్థమైంది? మీకు చెప్పింది, ఏ స్త్రీ ద్వారా పాపం అనేది లోకంలో ప్రవేశించిందో మళ్ళా ఈ లోకానికి అదే స్త్రీ ద్వారా, అనగా పాపము లేకుండా, సంపర్కం లేకుండా, ఏ ఉద్రేకం లేకుండా, శరీరకార్యం లేకుండా ఆయన అదే స్త్రీ ద్వారా రావటం అనేది గొప్ప కార్యమండి. విరుగుడు స్త్రీ ద్వారానే పాపం వచ్చింది, విరుగుడు కూడా స్త్రీ ద్వారానే వచ్చిందండి. ఓ దేవునికి స్తోత్రం కలిగాక. అందుకే అంటాడైనా తాను ఈ లోకానికి రావటం కూడా అంటండి గ్రుడ్డును రక్త కణమును రెండింటిని సృజించాడట అండి. అప్పుడు
శరీర గుడారమును బయటకు తెచ్చాడు అన్నాడండి. మరియా గర్భములో ఆ గ్రుడ్డును కనమును దేవుడే సృష్టించుకొని ఆమేన్ తద్వారా శరీర గుడారమును ఒకటి అనగా శరీరాన్ని రక్త మాంసములను ఈ భూమికి తీసుకుని వచ్చాడు ఆయన. ఎందుకు? ఆదిలో ఏదైనా తోటలో చిన్న పాపానికి విరుగుడు ఏంటంటే ఈ రక్త మాంసముల గుడారం అనబడుతున్న యేసుక్రీస్తే. ఇది కూడా యేసు కూడా అక్కడ భూమి మీద రావడానికి సృష్టి అయి ఉన్నాడండి. కుమారుడు సృష్టించబడ్డాడు. అర్థమైందండి? కుమారుడు నిత్యమున్నాడట అండి. కుమారుడు కొంతకాలం వరకే కుమారుడు అండి. దేవుడు కుమారుడు ఎందుకే తెలుసా అండి? మొదట ఆయన మనిషి కుమారుడు, రెండోది ఆయన సంఘకాలాల్లో దేవుని కుమారుడు, 1000 ఏళ్ల పాలనలో దావీదు కుమారుడు. మీకు అర్థమైందా? చాలామంది యేసుక్రీస్తు నిత్యము కుమారుడుగా ఉంటాడు కూడా. నిత్య కుమారుడు కాదండి, నిత్యుడు దేవుడు ఉంటాడండి. ఇక్కడ కుమారుడు ఎప్పుడు దాకా అనుకున్నారు మీరు? ఏదేం తోటలో పాపం చేసినందుకు దేవుని కుమారులందరి కొరకు దేవుడి కుమారుడుగా వచ్చి మొదట ఆయన యూదులకి మనిషి కుమారుడుగా ప్రవర్తగా ఉన్నాడు. అన్యులైన మనకి దేవుని కుమారుడుగా ఉన్నాడు. మళ్ళీ యూదులకి ఆయన 1000 ఏళ్ల పనిలో దావీదు కుమారుడుగా ఉంటాడు. దావీదు కుమారునితో కుమారత్వం అనేది ముగించబడిపోతుందండి. ఇక కుమారుడు ఏమవుతాడట? ఈ కుమారుడు మళ్ళీ ఎటు నుంచి వచ్చాడో ఆ దేవుడిగా మారిపోతాడండి. మీకు అర్థమైంది? ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ యెహోవానో పక్క కుమారుడో పక్కన చూడమండి. కుమారుడు అనేది ఇది మొదట మనిషి కుమారుడు, సంఘకాలాల్లో దేవుని కుమారుడు. ఈ కాలం అయిపోయిన తర్వాత ఎత్తబడిన తర్వాత 1000 ఏళ్ల పాలనలో దేవుని దావీదు కుమారుడు ఉండి 1000 సంవత్సరాల్లో దావీదు సింహాసనం పరిపాలిస్తాడు. అక్కడితో కుమారత్వం అనేది క్లోజ్. ఇంకా అక్కడ కుమారుడుగా ఉండాడు ఆయన. నిత్యత్వం దేవుడు అయిపోతాడండి. మనం అప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన నిత్యం ఆయన ఆరాధిస్తూ ఉంటామండి. కాలమే లేనటువంటి గొప్ప కార్యం. కాబట్టి ఇలాంటి అసలే ఈ సృష్టి ఎందుకు చేశాడు ఆయన తెలుసా? వచ్చేవాడిని చెప్తాను. ఆయన గుణాలన్నిటినీ బయలుపరచుకోవడానికి ఈ సృష్టిని చేశాడండి. కుమ్మరివాడు కొండ ఏం చేస్తాడు? బిలే ఉంది కొండ అంటాక, బిలే గుండ్రంగా మూత బాగుంది రంగులు వేసుకుని పెట్టుకుంటాక ఒక కొండ ఎందుకు చేస్తాడు? వాడుకుంటూ చేస్తాడండి. సో ఇప్పుడు ఈరోజు మనము సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అనే భాగం చూస్తాం. సో వచ్చే వారము ఎందుకు చేశాడో, ఆ దేవుడు అంటే గుణాలు కలిగి ఉన్నాడు మనం చూద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. లేచి నిలబడదాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఉదయ కాలంలో దేవుడు అని 2వ భాగంలో యెహోవా సమస్తమును సృష్టించిన సృష్టికర్తని ఇప్పుడు దాకా మేము విన్నాం ప్రభువా. నీవుగాక మరి ఎవ్వరూ లేరు, నీవొక్కడవే సృష్టికర్తవి. సముద్రమును సమస్తమును, గ్రహములను, నక్షత్రములను, సూర్యచంద్రుని, జలచరములను, మనుషులను, మృగాలు, జంతువుల్ని ప్రభువా, ఎగిరే పక్షులను, చివరికి భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు కూడా ప్రభువా కుమారుని అనే సృష్టిగా చేసుకొని వచ్చిన దేవుడు ప్రభువా. నువ్వు గొప్ప సృష్టికర్తవి. ఈ సృష్టి ఒక ఉద్దేశం కొరకే చేయబడిందని నేను స్తుతిస్తా ఉన్నాను ప్రభువా. నువ్వు చేసిన ఆ సృష్టిలో నీ గుణాలన్నీ బయలుపరచబడి గాక దేవా. గొప్ప కృప చూపండి, దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను.